హలో అండి. అందరూ ఎలా ఉన్నారు? హోప్ యూ ఆల్ డూయింగ్ గుడ్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్టోరీస్ బై గాయత్రి. అందరికీ సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు. సంక్రాంతి పండగ వచ్చేస్తుంది కదా! మనము పండక్కి ఎన్ని రకాల పిండి వంటలు తిన్నా, ఎంత నాన్ వెజ్, వెజ్ తిన్నా కూడా అన్నీ తిన్నాక లాస్ట్‌కి చల్ల చల్లగా ఏదైనా డెజర్ట్ పడితే ఎంత కమ్మగా, హాయిగా ఉంటుందో కదా! కానీ ఆ డెజర్ట్ మాత్రం తొందరగా అయిపోవాలి. స్టవ్ కూడా ఆన్ చేసే పని లేకుండా కేవలం 3 ఇంగ్రీడియెంట్స్ తోటి 10 నిమిషాల్లో అయిపోయే ఈ డెజర్ట్ మీకోసమే. లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. ఈ డెజర్ట్ చేయడానికి మనకి ముఖ్యంగా కావాల్సింది బ్రెడ్. బ్రెడ్‌ని నేను సైడ్స్ అన్నీ నీట్‌గా కట్ చేసుకొని పెట్టుకున్నాను. తర్వాత వాటిని 4 పార్ట్స్ లాగా కట్ చేసి పెట్టుకుంటున్నాను. తర్వాత ఒక బౌల్ తీసుకున్నానండి. అందులోకి నేను సింగిల్ క్రీమ్, ఫ్రెష్ క్రీమ్ తీసుకుంటున్నాను. మీకు కావాలంటే డబుల్ క్రీమ్ కూడా దొరుకుతుంది. అది కూడా యాడ్ చేసుకోవచ్చు. తర్వాత నేను కండెన్స్డ్ మిల్క్ తీసుకుంటున్నాను. కండెన్స్డ్ మిల్క్ కూడా వేస్తున్నాను. నేను పూర్తిగా వేయలేదండి. ఒక 75% వేశాను. నేను కొద్దిగా తక్కువగా స్వీట్ తింటాను కాబట్టి కొంచెం తక్కువగా వేశాను. తర్వాత విస్కర్ తీసుకొని బాగా కలుపుకోవాలండి. కండెన్స్డ్ మిల్క్ అండ్ ఫ్రెష్ క్రీమ్ బాగా కలిసిపోయేటట్టు బాగా కలుపుకోవాలండి. వీడియోలో చూపిస్తున్నట్లుగా ఇలా వచ్చే వరకు కలుపుకొని పెట్టుకోవాలి. తర్వాత మనం ముందుగానే కట్ చేసి పెట్టుకున్న బ్రెడ్ ముక్కల్ని అందులో పెట్టేయాలి. తర్వాత 1 లేయర్ అయిన తర్వాత సెకండ్ లేయర్ కూడా పైన పెట్టేయాలండి. ఇలా అన్నింటికి క్రీమ్ అనేది తగిలేటట్టుగా కొద్దిగా నేను విస్కర్‌తో ప్రెస్ చేస్తున్నాను. తరువాత మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ తోటి గార్నిష్ చేసుకుంటే సరిపోతుంది. దిస్ ఈస్ కంప్లీట్‌లీ ఆప్షనల్. డ్రై ఫ్రూట్స్ యాడ్ చేస్తుంటే క్రంచీగా మధ్యలో తగులుతూ చాలా బావుంటుంది. తర్వాత నేను క్లింగ్ ర్యాప్ తోటి దీన్ని ర్యాప్ చేసి పెట్టేస్తున్నాను. అంతే అండి, మన డెజర్ట్ రెడీ అయిపోయినట్లే. ఈ డెజర్ట్ ని ఇలాగే తినొచ్చు, లేకపోతే 1 to 2 అవర్స్ పాటు ఫ్రిడ్జ్ లో పెట్టేస్తున్నానండి. 2 అవర్స్ తర్వాత చల్లగా మనం బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే సరిపోతుంది. చల్లగా తీయగా కమ్మగా ఉండే ఈ డెజర్ట్ ఒకసారి టేస్ట్ చేసి చెప్పాల్సిందేనండి. మీరు ఈ సంక్రాంతి పండగకి ఈ డెజర్ట్ చేసుకొని ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. ఐ హోప్ మీ అందరికీ ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. ఇఫ్ యూ లైక్ మై వీడియోస్ డూ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. మీరు బెల్ ఐకాన్ని కనుక క్లిక్ చేస్తే నేను వీడియో అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. మీ అందరికీ కూడా భోగి, సంక్రాంతి, కనుమ శుభాకాంక్షలు. Do like, share, subscribe my channel. Until then, see you in another video. Bye bye.